పోటీ ఎప్పుడూ మంచిదే. సరికొత్త దారులకు అదే పునాది. ఇన్నోవేషన్ డే పేరుతో విద్యార్థుల మధ్య అలాంటి పోటీనే పెట్టింది ఓ కళాశాల. ఇంకేం, విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలున్న ఆవిష్కరణలు చేశారు. మరిన్ని అవకాశాలిస్తే తమను తాము నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. అబ్దుల్ కలాం భారత క్షిపణి పితామహుడు. యువత గుండెల్లో చైతన్య స్ఫూర్తి. కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా కర్నూలు నగరానికి చెందిన పుల్లయ్య, రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలలు ఇన్నోవేషన్ డే పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించాయి. వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వచ్చిన విద్యార్థులు 70కి పైగా ఆవిష్కరణలతో పోటీ పడ్డారు. సాధారణంగా గాలి దిశను అనుసరించి భారీ ఫ్యాన్లు అమర్చి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంటారు. గాలి ఏ దిశ నుంచి వీచినా విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా సరికొత్త పరికరాన్ని విద్యార్థులు రూపొందించారు. 30,000 రూపాయల ఖర్చుతో ఈ వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్ ఏర్పాటు చేసుకుంటే కుటుంబానికి సరిపోయే విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. పరికరం వచ్చేసి వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్స్. ఈ షేప్ వచ్చేసి హెచ్ టైప్ షేప్ అంటారు. సో ఎప్పుడైతే గాలి వచ్చి ఈ బ్లేడ్స్ని తగులుతుందో ఆ సిస్టమ్ మొత్తం తిరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే డైనమో, చిన్నప్పుడు మనం డైనమో సైకిల్కి పెట్టుకునే వాళ్ళం. దాన్ని ఎంతసేపు అయితే అప్లై చేస్తామో ముందున్న హెడ్లైట్ వెలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి డైనమో ఇక్కడ పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ జనరేట్ అయిన దాన్ని మనం ఇక్కడ ఒక బ్యాటరీలోకి స్టోర్ చేసుకుంటున్నాము. సో దీనికి వచ్చేసి ఇది రీఛార్జబుల్ బ్యాటరీ. ఒక పక్క వాడుకుంటూనే మరో పక్క సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఎల్ఈడి అక్కడ కరెక్ట్ పొలారిటీస్లో పెడతామో ఎల్ఈడి లైట్ వెలుగుతుంది. అంటే మనం పవర్ జనరేట్ చేసినట్లు, అందులో స్టోర్ అయినట్లు. ఇక్కడ నుంచి హౌస్ హోల్డ్స్ కన్నా వాడుకోవచ్చు, లేకపోతే మరి ఏ ఇండస్ట్రీస్కైనా దాన్ని వాడుకోవచ్చు. సోలార్ అయితే ఒక దగ్గర 1,00,000 వరకు అవుతుంది. కానీ ఇది మోడర్న్ టెక్నిక్, పెద్దగా ఎక్విప్మెంట్ అవసరం లేదు. జనరేటర్ మాత్రమే పెద్ద ఎక్విప్మెంట్. కాబట్టి ఇది పక్కా సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వాహనాలు ఢీకొనడం వల్లే జరిగే ప్రమాదాలను అరికట్టడానికి వెహికల్ ఆటోమేషన్ యూజింగ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ను విద్యార్థులు రూపొందించారు. సెన్సార్ల ద్వారా ఎదురుగా వచ్చిన వాహనాన్ని గుర్తించి వెంటనే మలుపు తీసుకుంటుంది. వచ్చే ఒక వేవ్, ఆ వేవ్ ఎదురుగా వచ్చే వెహికల్ని డిటెక్ట్ చేసి ఆ డిటెక్ట్ చేసిన వేవ్ని రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఈ అంటే కార్ ఉంటుంది కదా, ఈ కార్ వచ్చేసి అక్కడ ఎదురుగా వచ్చే వెహికల్ ఉంది అనేసి అది అక్కడ నుంచి తప్పుకుంటుంది. అంటే దాని దారి మళ్ళించేసి యాక్సిడెంట్స్ అనేవి ప్రివెంట్ చేస్తుంది. దాని ద్వారా చాలామంది లైఫ్స్ సేవ్ అవుతాయి అనేసి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వచ్చేసి అంతా ఆటోమేటికే. జస్ట్ మనం ముందే ఒక కోడ్ రాసేస్తాము. ఆ కోడ్ రాసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మనం జస్ట్ పవర్ సప్లై ఇస్తే చాలు. దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చులు అలా ఏమి ఉండవు. ఒకసారి చేస్తే అయిపోతుంది. దీనికి కావాల్సింది ఒక 9 వాట్ బ్యాటరీ ఒకటే, అంతకుమించి ఇంకేమవసరం. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ బాటిళ్ల పేరుతో రోజురోజుకు ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం పెరిగిపోతోంది. ఇవి పర్యావరణానికి ఎంతో హాని చేస్తాయి. ఈ ప్లాస్టిక్ తోనే ఇంటిని నిర్మిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనతోనే సరికొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు విద్యార్థులు. ప్లాస్టిక్
ప్లాస్టిక్ని ప్లాస్టిక్ మెటీరియల్స్ని ఎలా యూస్ చేయొచ్చు మేము. ఎలా అంటే ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ కాదు. 300 మిలియన్స్ వరకు ప్లాస్టిక్ అనేది డీకంపోజ్ కాదు ఈజీగా. అలా అన్నప్పుడు మేము కన్స్ట్రక్షన్ ఎలా యూస్ చేసామంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని ఒక ఇన్నోవేషన్ ప్రాసెస్లో శాండ్ అనేది మిక్స్ చేస్తాం సార్. శాండ్ బాటిల్స్లో ఫిల్ చేసి ఇది ఒక టైట్ ఫిక్స్ సీల్ చేస్తాం సార్. దీన్ని ఈ బాటిల్స్ అనేవి 20 times బెటర్ దాన్ బ్రిక్స్ సార్. ఇవి మేము ఎకానమీ లెస్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ వల్ల. ఎకాలజీ అనేది సేవ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎక్కువ కన్స్ట్రక్షన్, లో కాస్ట్ బిల్డింగ్స్, పూర్ పీపుల్కి చాలా యూజ్ ఉంటుంది సార్ ఈ కన్స్ట్రక్షన్ వల్ల. గ్యాస్ పొయ్యి ద్వారా కొంత మంట వృధా అవుతుంటుంది. ఈ మంటకు కాపర్ వైరును అమర్చి తద్వారా వేడి నీటిని ఖర్చు లేకుండా సృష్టించవచ్చని విద్యార్థులు నిరూపించారు. ఈ ఐడియా మేము ఇంట్లో పేరెంట్స్ వంటలు చేస్తున్నప్పుడు ఎక్సెస్ ఆఫ్ హీట్ని వాళ్ళు ఈ చిమ్నీస్ ద్వారా పైకి పంపించడాన్ని మేము గమనిస్తున్నాం. అలానే కాకుండా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించినప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చింది. అలాంటిది ఒక ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా తక్కువగా ఖర్చు అవుతుంది. ఒక సిలిండర్ అయితే కావాలి, దానికి ఒక కాపర్ వైర్ ఒక 100 రూపాయలు పెడితే వస్తుంది. చాలా త్వరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. పాకిస్తాన్ నుంచి ముష్కర మూకలు భారత్ లో ప్రవేశిస్తుంటారు. అలాంటి వారిని వెంటనే పసిగట్టే ఎల్డీఆర్ విధానాన్ని విద్యార్థులు రూపొందించారు. ఉగ్రవాదుల నీడను పసిగడితే అలారం మోగుతుంది. వెంటనే సైన్యం అప్రమత్తం కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ మన కంట్రీకి పాస్ అయితే ఆ పర్సన్ యొక్క రిఫ్లెక్షన్ ఈ ఎల్డిఆర్ మీద పడి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల మనము టెర్రరిస్ట్ అటాక్ నుంచి ప్రివెంట్ చేయొచ్చు. జస్ట్ మనకి 5 కాంపోనెంట్స్ కావాలా, బ్యాటరీ కావాలా, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్, మెయిన్ మనకి ఎల్డిఆర్ కావాలా, లైట్ డిపెండెంట్ రెసిస్టర్ కావాలా, అండ్ బ్యాటరీ కావాలా. చాలా సింపుల్ అండ్ ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇది ఎస్ వాడచ్చు. ఎస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు దీనివల్ల. అలర్ట్ అయిపోవచ్చు. తక్కువ ఖర్చుతో విద్యార్థులు రూపొందించిన సోలార్ ప్యానెల్ అమర్చిన కారు ఆకట్టుకుంటోంది. ఈ కారు కేవలం ఎండలోనే కాదు, ఎండ లేకపోయినా ప్రయాణిస్తోంది. ఈ వాహనాన్ని రూపొందించేందుకు విద్యార్థులు 30,000 రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌరశక్తిని కంప్లీట్గా మనం ఉపయోగించుకోలేము. అలాంటి అప్పుడు దానికి ఇన్వర్టర్గా సంథింగ్ లైక్ ఇన్వర్టర్, ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్ నుంచి వస్తున్న డీసీని ఏసీగా కన్వర్ట్ చేసుకొని ఆ ఏసీని మనం స్టెప్అప్గా ఉంటే స్టెప్అప్ చేసుకొని లేదా స్టెప్ డౌన్గా ఉంటే స్టెప్ డౌన్ చేసుకొని తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫైర్ యూజ్ చేస్తూ దాని స్పీడ్ని కంట్రోల్ చేస్తూ ఆ స్పీడ్తో డీసీ మోటార్కి ఇచ్చేస్తే ఆ డీసీ మోటార్ రొటేట్ అవ్వడం వల్ల కంప్లీట్గా కార్ట్ అనేది ముందరకు మూవ్ అవుతుంది. సో ఇది కొత్త ట్రెండ్. కేవలం 10,000 రూపాయలతో మాత్రమే ఇది చేశాము. లేదు ఒక్కరు సామాన్యుడు తనకు తానుగా అది తయారు చేసుకోవాలనుకుంటే మినిమం 25,000 అవుతుంది. ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఇది ఒక్కసారి తీసుకున్నామంటే మనకు సూర్యుడు ఉన్నంత వరకు ఈ కార్డ్ నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆవిష్కరణలతో విద్యార్థుల ఆలోచనలకు మరింత పదును పెడుతున్నారు. అవకాశాలు కల్పిస్తే ఈ విద్యార్థులు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.